కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఇవాళ మన స్పాట్ లైట్ లో రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? జబర్దస్త్ నుంచి హైప్రాది టీమ్ లో మోహన్ బచ్చా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి స్కిట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? భైరవ ద్వీపం స్కిట్ అని ఒకటి ఉండేది. రోజా గారు ఇక్కడ ఒక పుష్పం కోసం వచ్చాము అని అంటే నాకు కనబడింది. ఏంటిది మేడం అంటే ఎర్రి పుష్పం ఆర్తి గారు ఎందుకు ఇలా రోజా గారిని తిడుతూ ఉంటాడు? ఆ ఒక్క విషయం అయితే మాత్రం నేను డ్రింక్ చేసి మరీ గొడవ పడ్డాం మేము. ఏమన్నారు అప్పుడు? నా అలా ఎలా అంటామన్నా అంటే ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు ఫాదర్ మదర్? చిన్నప్పటి నుంచి మామూలుగా స్ట్రగుల్స్ లో పెరిగిన మనుషులమే. వచ్చినాయి మొత్తం పోయినాయి, మళ్ళీ నేను వాటిని సంపాదించుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. ఇవాళ మన స్పాట్ లైట్ లో రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? జబర్దస్త్ నుంచి ఎవరు అనుకుంటున్నారా? హైప్రాది టీమ్ లో మోహన్ బచ్చా. సో దానికి వెల్కమ్ చెప్పేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మోహన్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఓకే మోహన్ గారు, ఏం లెక్క పెడుతున్నారు? ఇందాక ఒక ఫారం ఫిల్అప్ చేశానండి. అందులో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ అని అన్నారు. అక్కడ కనబడలేదు. ఈ లైట్ లో ఏమైనా కనబడితే ఎత్తుక్కుంటున్నాను సార్. అయినా మీరు ఒళ్ళంతా నల్ల పుట్టుమచ్చ లాగా ఉన్నారు, ఇంకా ఏం కనబడతలేండి. హాయ్ మోహన్ గారు, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలువగానే చక్క ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ. మోహన్ గారు, మీరు స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేస్తా అని చెప్పి అన్నారు. మా స్క్రిప్ట్ లో చేసేవాడిని కాదులేండి. నేను విడిగా ఇప్పుడు బయట యూట్యూబ్స్ కి వాటికి నేనే రాసుకునేది. అవునా? ఏదైనా ఒక స్కిట్ మాకు ఒక 1 minute ది చెప్పగలరా ఇప్పుడు ఆన్ ది స్పాట్? ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక స్కిట్ చేస్తా ఉంటాను రెగ్యులర్ గా. అవునా? కాబట్టి అది చెప్తాను చూడండి. చెప్పండి. ఏమే త్వరగా రెడీ అయ్యావా? టైం అవుతుంది. ఎందుకే అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం అని అంటే, అబ్బాబ్బాబ్బా మీకోసమే కదండి రెడీ అయ్యేది, ఒక్క నిమిషం ఆగండి వస్తున్నాను, ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాను అని అడిగితే అబ్బా అనుష్కలాగా ఉన్నావే నువ్వు. అవునా? నిజమా? అవునే, ఫస్ట్ పార్ట్లో పుల్లలు ఎరుకుంటా ఉంటది అనుష్క, ఆ అనుష్కలా ఉన్నావే. చి ఎప్పుడు ఇంతే, నన్ను మా నాన్న ఎప్పుడు తిడతానే ఉంటారు. ఆ బొగడగాని తిట్ట కూరుకుంటారా ఏంటి? ఏమండి ఇవన్నీ బాగానే చెప్తారు. పక్కన కట్టను కుట్టించమని చెప్పానా? ఆ సుబ్బారావు గారు తొంగి చూస్తున్నాడండి. తొంగి చూస్తున్నాడా? సరిగ్గా చూడండి, ఆడే కట్టించుకుంటాడు. అది కాదండి, ఎదురుకుండా వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు ప్రతిరోజు తెగ బాత్రూమ్ సైడే చూస్తున్నాడండి. చూస్తున్నాడా? చూసాడా? చూస్తే చంపేను, చూస్తే ఆడే చేస్తాడు. నువ్వు చంపేదేంటి? నైస్ నైస్, సూపర్ అండి. సో ఇట్లా రాస్తూ ఉంటారు స్క్రిప్ట్స్? బయట మామూలుగా నేనే ఫ్రీలాన్సర్ కింద చేస్తా ఉంటా కొన్ని ఛానల్స్ కి. ఓ గ్రేట్ గ్రేట్ అండి. ఎలా ఉండేది మీ టీం ఒక ఎక్స్పీరియన్స్ అంతా కూడాను? రేపు షూట్ ఉందంటే ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి? రేపు షూట్ అంటే ఇవాళ రిహార్సల్స్ అంతే. ఇవాళ కానీ ఒక్కోసారి 2 రోజులు పెట్టుకునే వాళ్ళం. 2 రోజులు రిహార్సల్, ఒక రోజు షూట్. ఓకే, 2 days మీరు పక్కా ప్రాక్టీస్ చేస్తే గానీ 3rd day షూట్ అనేది చేయడం కుదరదా? ఒక్కొక్కసారి ఒక 1 day, అంటే ఆయన బిజీని బట్టి దాన్ని బట్టి ఆయన రిహార్సల్స్ అవి చేయించేవాడు. అవునా? ఓకే, సడన్ గా జబర్దస్త్ ఎందుకు మానేశారు? అదే చెప్పే కదా, ఆది గారు ఆయనకి ఏదో సంథింగ్ ప్రాజెక్టులు ఏవో వచ్చినాయి. ఓకే, దాని గురించి ఇక ఆయన మానేశాడు. ఆయనతో పాటు ఇక నేను ఇంకా కొంతమంది 4 దాకా మానేసాము. వాటి నుంచి క్లోజ్. మరి వేరే టీంలోకి మీరు వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు కానీ అంటే ఎందుకో మళ్ళీ ఇక వెళ్ళబుద్ధి కాలేదు ఎక్కడికి. అవునా? మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఈ వెబ్ సిరీస్లు ఉన్నాయి కదా, వెబ్ సిరీస్లని చిన్న చిన్న సినిమాలు అయితే ఇప్పుడు చేస్తానే ఉంటాను. ఈ మధ్య కొంచెం మైక్రో సిరీస్ కూడా వస్తున్నాయి. మైక్రో సిరీస్ అని కొత్తగా లాంచ్ అవుతున్నాయి కదా, అవి కూడా మంచి మంచి క్యారెక్టర్సే వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆల్ సెట్. అవునా? మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది జబర్దస్త్ అంటారు. అదే అందరికి అదే వాస్తవమే. ఓకే, సో మీ గురించి చెప్పండి మోహన్ గారు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను గుడివాడండి, మాది కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టాను. ఇక అక్కడే ఆల్మోస్ట్. అవునా? ఏం చదువుకున్నారు? అక్కడి నుంచి రావడం అంటే ఇక డైరెక్ట్ ఒకసారి హైదరాబాద్ అంతే. అవునా? అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీ యొక్క జబర్దస్త్ జర్నీ? సో చెప్పండి. అదే మామూలుగా అందరిలాగానే చిన్నప్పటి నుంచి జబర్దస్త్ చూస్తూ ఉండేవాడిని క్యాజువల్ గా. అబ్బా ఇలాగా మనం కూడా వెళ్తే బాగుండు అని చెప్పేసి అలా అనుకుంటా అనుకోకుండా మామూలుగా హైదరాబాద్ అని చెప్పేసి వచ్చేస్తాం. ఎవరిదో ఒకళ్ళతో పెళ్ళి ఉందని మా అమ్మగారికి చెప్పి ఇక్కడ ఏదో ఒక హోటల్లో అలాగా ఉండడం,
ఏరా ఏంట్రా ఇంకా రావేంట్రా అంటే మమ్మీ ఇక్కడ మ్యారేజ్ రిసెప్షన్ అవి ఉన్నాయి కదా ఉండమన్నారని చెప్పేసి వాళ్ళం. సరే అలా అన్నపూర్ణ స్టూడియో అని అటు అటు తిరుగుతూ ఉండేవాడిని సరదాగా. అవునా? ఓకే, ఇనిషియల్ డేస్ లో సేమ్ స్ట్రగుల్స్. సేమ్ స్ట్రగుల్స్. ఆ టైంలో చిత్ర సీన్ గారు ఉన్నారు కదా, ఆయనది సూపర్ సీన్ అని ఒక టీం ఫామ్ అవుతుంది ఆ టైంలో. అప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగా, ఇలాగన్నా నేను రాయగలను అవి, కొంచెం నాకు ఏదన్నా. ఏంటి స్క్రిప్ట్స్ రాస్తారా మీరు? నేను స్క్రిప్ట్ రాసేవాడిని. ఓ గ్రేట్. అయితే ఇప్పుడు కూడా రాస్తారా? ఇప్పుడు కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అన్నీ నేనే రాసుకుంటా ఉంటా. బయట కూడా నేను ఫ్రీలాన్సర్ కింద రాసి, అంటే మెయిన్ ఇన్కమ్ సోర్స్ అవే. ఫస్ట్ బయట వాళ్ళకి ఫ్రీలాన్సర్ కింద రాసి చేస్తా ఉంటాను అనమాట. స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ కూడా బెస్ట్ గా ఇవ్వచ్చేమో కదా. మరి మీ టీమ్ లో కూడా స్క్రిప్ట్స్ ఏమైనా రాసారా? అదే మనకు అంత ఛాన్స్ లేదా? ఆది గారే చూసుకునేవారంతా. ఓకే, అసలు ఏం చదువుకున్నారు? అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చింది మీకు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి? అంటే ఏం చెప్తారు? అదేం లేదండి, నేను మామూలుగా 10th అయిపోయింది, ఇంటర్ కట్టాను. మనకేమో చదువు ఎక్కట్లేదు. ఇంటర్ కట్టడం అంటే ఇంటర్మీడియట్ కి స్కూల్కి వెళ్ళకుండా? వెళ్ళలేదు, ప్రైవేట్ గా కట్టా. అవునా? ప్రైవేట్ ఇష్టం ఉండేది కదా చదువు అంటే? చదువు ఎక్కలేదు మనకి, అది ఎక్కట్లేదు. సరేలే అలా కాదు, మనకి ఇంకేదన్నా అంటే నాకు బిజినెస్ ఉండేది మా ఊళ్ళో. ఒక మిల్క్ డిస్ట్రిబ్యూటర్, నేను గుడివాడ జెర్సీ అని దానికి మిల్క్ డిస్ట్రిబ్యూటర్ షాప్ ఉండేది. అది చూసుకుంటానే ఉండేవాడిని నేను. అది చూసుకుంటానే ఇలాగ టీవీలో వీళ్ళందరూ చూస్తా ఉంటుంటే అవన్నీ ఇన్స్పైర్ అయ్యి, సరే ఇలా కాదు మనం కూడా హైదరాబాద్ వెళ్దాం, ట్రై చేద్దాం అని చెప్పి కొన్ని ఒక బస్తాడు పేపర్లు రాసుకుని బ్యాగ్ లో పెట్టి రోజు ఖాళీ టైంలో రాసుకుని, అవి పనికొచ్చేవి కాదు. కాకపోతే మనం ఊరు నుంచి వచ్చే ప్రతి ఒక్కడు రాసుకుని వచ్చేవి అవన్నీ. మనం ఊరు నుంచి బస్సు ఎక్కి వచ్చే ప్రతి ఓడు రాసుకుని వచ్చే స్క్రిప్ట్లు అవన్నీ ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక్కడికి వస్తేనే అర్థమైద్ది ఎలా రాయాలి ఏంటి, దానికి తగ్గ పంచెస్ ఎలా ఉండాలి, ఏది వేస్తే నవ్వుతారు అని. అలా బస్తా పేపర్లు వేసుకుని వచ్చాను. వచ్చి అన్నపూర్ణ స్టూడియో చుట్టూతో తిరుగుతూ ఉన్నాను. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతూ ఉండేది. ఇప్పుడంటే చాలా దూరం వెళ్ళిపోయింది కానీ తుక్కుగూడ దాకా. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఆ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు కూడా అక్కడే జరిగేవి అనమాట. అక్కడికి వచ్చి ఆ గేట్ దగ్గర ఉంచిన వాడిని, ఎవరన్నా కనబడతారేమో లోపలికి పంపించరు. అవునా? ఎవరన్నా కనబడితే బాగుండు అని చెప్పి అలా చూస్తా ఉండంటే ఒకసారి మన సీను అన్న టీ తాగుతున్నాడు ఆ పక్కన. చిత్రం సీన్ అన్న టీ తాగుతుంటే వెళ్ళి అన్న నమస్తే అన్న, ఏం చెప్పు. ఏం లేదన్నా, నాకు ఇలాగా స్క్రిప్ట్లు నా దగ్గర చాలా ఉన్నాయన్న, మీకు వాంటింగ్ కదా, నేను చేస్తానన్న మీ దగ్గర రైటర్ కింద జాయిన్ అవుతానన్నా అన్నాడు. అవునా, నీ దగ్గర విషయం ఉందో లేదా ఎలా తెలిసిద్ది నాకు అన్నాడు. ఒక స్కిట్ అన్న నచ్చితే చేద్దాం. సరే అయితే ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చాయని చెప్పేసి ఒక అడ్రస్ చెప్పాడు. ఒక అడ్రస్ చెప్తే సరే అని చెప్పి ఆ అడ్రస్కి వాళ్ళ ఇల్లు మణికొండ, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కూర్చుని రాయివయ్యా అన్నాడు. సరే ఒక లైన్ ఇచ్చాడు, అది రాశాను. రాయంగానే ఇది మడిచి జోబులో పెట్టుకో అన్నాడు. అవునా? ఇది మడిచి జోబులో పెట్టుకో అంటే ఏమన్నా అంటే ఇవన్నీ ఇవి కాదమ్మా పంచులు, ఇవి కాదు రాసేది, ఒక పేరా రాసుకొచ్చేసావు బండ్లు, ఇలా కాదు రాసే విధానం వేరే అని. పాప అప్పట్లో రాజ్ కుమార్ గారని ఒక ఆయన రాసేవాడు. ఆయన రాజ్ కుమార్ గారు రైటర్, ఆయన రాసేవాడు. ఆయన దగ్గర కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి ఎలా రాయాలి ఏంటి అని చెప్పి చూస్తా ఉండని చెప్పి చేసేవాడు. తర్వాత ఒక 4-5 వారాలు, ఒక 6 వారాల తర్వాత నుంచి నేను రాయడం మొదలు పెట్టాను. మెల్లగా చిన్నగా రాస్తా ఉంటే ఓకే ఈ పంచి తీసుకున్నాం, ఇది బాగోలేదు, ఇది మార్చు, ఇది తీసుకుందాం అని చెప్పి అలా తీసుకుంటా ఉండేవాడు. అలా తీసుకుంటా మనం ఓకే రన్ అవుతున్నాము, నాకు కూడా అంటే రాస్తున్నాను, నాకు కొంచెం గెటప్లు కూడా ఇస్తున్నాడు అన్న టైంలో ఏమైందంటే ఏదో చిన్న సమ్ ప్రాబ్లం ఏదో వచ్చి ఆయన టీం తీసేయారు. ఆయన టీం తీసేయడం, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎక్కడికి వెళ్ళాలి అంటే చాలా తక్కువ టైంలో ఎక్కడ దాకా వచ్చేసి అంటే లోపలికి ఎంటర్ అవ్వడం కష్టం. ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంటర్ అవ్వాలంటేనే అది చాలా కష్టమైన మ్యాటర్. అలాంటిది మనం లోపల దాకా వచ్చి స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేసి ఎన్ని చేసినా సరే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ 0కి వచ్చేసింది అని చెప్పి బాధపడుతున్న టైం అదనమాట. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ స్ట్రగుల్స్, మళ్ళీ ఏ టీం అన్నా ఎత్తుక్కుందాం. అవునా? సో మరి ఫస్ట్ మిమ్మల్ని మీరు స్కిట్ లో టీవీలో చూసుకున్నప్పుడు మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? వాళ్ళు చాలా అంటే అప్పట్లో మామూలుగా బ్యాక్ నుంచునేవాడిని, అంతగా పెద్ద డైలాగ్స్ ఏమి ఉండేవి కాదు. 1-2 డైలాగ్ ఇచ్చేవాళ్ళు. అది బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అన్న టీం, అది అందులో చేసేవాడిని. అందులో చిన్న క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళు. చేస్తా అలా ఉండగా రాజుగారు నాకు బాగా పరిచయం.
రేజింగ్ రాజు గారు. అలాగా తిరుగుతున్న టైంలో స్ట్రగుల్స్ టైంలోనే ఆయన నాకు కొంచెం బాగా గైడెన్స్ ఇస్తా ఉండేవాడు, ఇలా ఇలా మాట్లాడాలి, ఇలా తిరగాలి అని రేజింగ్ రాజు గారు చెప్తా ఉండేవాడు నాతో. ఓకే. రేజింగ్ రాజు గారితో కొంచెం మనకి అలా బాండింగ్ అలా పెరిగిపోయింది, అలా అలా పెరిగిపోయింది. అలా జరుగుతున్న టైంలో కొత్తగా ఒక టీం ఫామ్ అవుతుంది అని చెప్పి నితిన్ అన్న భరత్ అన్న ఆ టైంలో ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో జల్సా రౌండ్ అని ఒకటి పెట్టేవాళ్ళు. జల్సా రౌండ్ అంటే ఏంటంటే అది టీం కాదు, టీమ్ లీడర్ కాదు, ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ కోసం లాస్ట్లో ఒక స్కిట్ వదిలేవాళ్ళు అనమాట. దానికి టీమ్ లీడర్ హైపర్ ఆది గారు. అవును, అప్పట్లో మామూలుగా ఉత్త ఆది గారు. అవును, స్క్రిప్ట్ కూడా రాసేవారంట కదా ఫస్ట్ ఇనిషియల్ గా, తర్వాత ఇట్లా వచ్చారు. అప్పట్లో ఉత్త ఆది గారు ఆయన. అలాగా ఈ జల్సా రౌండ్స్ అవి రాస్తా ఉన్న టైంలో అప్పుడు ఈ బాగుంటున్నాయి కదా, డైరెక్ట్గా టీం ఇచ్చేద్దామని చెప్పి అప్పుడు హైపర్ ఆది రేజింగ్ రాజు టీం అని వీళ్ళని ఫామ్ చేశారు. అప్పుడు నేను అప్పటికి ఈయనతో పాటు ఉన్నాను కదా రాజు గారితో, ఆయన ద్వారానేమో నేను ఒక టీం మెంబర్ కింద నేను వచ్చేసాను ఓకే టీంలోకి. సో అట్లా మీరు ఫస్ట్ స్కిట్ నుంచి హైపర్ ఆది రేజింగ్ రాజు అని బ్యానర్ పడి ఫస్ట్ స్కిట్ నుంచి మనం ఉన్నాం. అవునవును. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి స్కిట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? బెస్ట్ ఎక్స్పీరియన్స్ స్కిట్ అంటే నాకు నచ్చింది అంటే చాలా అన్నీ బెస్ట్వే, అన్నీ బెస్ట్గానే ఉండేవి, కానీ బట్ నాకు నచ్చిన స్కిట్ అయితే ఒకటి భైరవ ద్వీపం స్కిట్ అని ఒకటి ఉండేది. అందులో నేను బాబు మోహన్ క్యారెక్టర్ వేశాను. ఓకే. అది నాకు చాలా ఇష్టమైన స్కిట్. ఎందుకంటే ఆ స్కిట్ ఒకరోజు నైట్ ఒక డైరెక్టర్ గారు చూసి తెల్లారంగానే నాకు ఫోన్ చేశారు. అవునా? మేము ఒక సినిమా తీస్తామమ్మా, దానిలో బాబు మోహన్ లాంటి ఒక పర్సన్ కావాలి, అందుకని రాత్రి మీ స్కిట్ అనుకోకుండా చూసాము, స్కిట్ చాలా బాగా నచ్చింది, ఆయన చాలా మంచి డైరెక్టర్, ఆయన ఇందువదన అని ఒక సినిమా, వరుణ్ సందేశ్ గారి హీరో, వరుణ్ సందేశ్ గారు మెయిన్ హీరో, నేను వన్ ఆఫ్ ద హీరో అందులో. నలుగురు, నేను, ధనరాజ్ అన్న, మహేష్ విట్ట అన్న, పార్వతీశం గారని కేరింత సినిమాలో ఉంటారు, మేము నలుగురు కలిసి మెయిన్ ఒక లీడు, మెయిన్ హీరో వచ్చేసి వరుణ్ సందేశ్ గారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా ఆఫర్ నాకు ఆ స్కిట్ ద్వారానే వచ్చింది, మెయిన్ లీడ్. గ్రేట్ గ్రేట్. సో మరి ఆ డైలాగ్ ఒకసారి మాకు చెప్తారు, ఇప్పుడు మా ప్రేక్షకులు మళ్ళీ చూస్తారు ఒకసారి, ఏమైనా గుర్తుంటే? గుర్తుండదు ప్లీజ్. మేము ఇవాళ భైరవ దీపం స్కిట్ చేస్తున్నామండి, నేను ఎవరో చెప్పుకోండి అనగానే అనసూయ గారు అంటారు, నువ్వు బాబు మోహన్ కదా అంటే, బాలకృష్ణ గారు కాదని మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయారా? వాళ్ళకి బాలయ్య బాబు బొగ్గలు కందిపోయేలా ఉంటాయి, మరి నా బొగ్గలు ఆల్రెడీ కందిపోయే ఉన్నాయి కదా. రోజా గారు, ఇక్కడ ఒక పుష్పం కోసం వచ్చాము అని అంటే నాకు కనబడింది. ఏంటిది మేడం అంటే, ఎర్రి పుష్పం నువ్వేగా ఎదురుకుండా. చాలా బాగా వచ్చింది ఆ స్కిట్, చాలా బాగుంటది. ఓకే. ఆ స్కిట్ ద్వారానే నాకు ఆ మూవీ వచ్చింది. తర్వాత ఇంకొక 2-3 మూవీస్ వచ్చినాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా చైన్ కదులుతా వెళ్ళింది. అది నేను మర్చిపోలేను స్కిట్ అది. ఇంకొకటి వచ్చేసి బ్రిటిష్ స్కిట్ ఒకటి ఉంటుంది, బ్రిటిష్ అతను, నేను బ్రిటిష్ వాడి కింద చేస్తాను, మొత్తం మన సినిమా హీరోలు అందరూ వచ్చి శాన్ స్వరూపం తీసుకెళ్ళాలి, అది స్కిట్. అది కూడా చాలా బాగా హిట్ అయింది, చాలా అసలు చాలా పెద్ద హిట్ అది. ఓకే ఓకే. జడ్జెస్ విషయానికి వచ్చేస్తే రోజా గారు అండ్ నాగబాబు గారు, సో లెజెండరీస్ అని చెప్పి అనుకోవచ్చు. సో వారి యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు, ఎలా అనిపించేది, మీతో ఎలా ఉండేవారు వారి సెట్స్లో? లేదు, చాలా మంచివాడు. అంటే నాగబాబు గారు వచ్చేసేపాటికి చాలా జెన్యున్గా ఉంటారు ఆయన. ఆయనకి ఎవరైనా నచ్చారంటే ఆయన విపరీతంగా అసలు లైక్ చేస్తారు, చాలా మంచి మనిషి ఆయన. అవునా? ఆయనకి ఎవరైనా నచ్చితే చాలు చాలా లైక్ చేస్తారు. అంటే మనం అంటాం ఫిల్టర్లెస్ హార్ట్ అంటాం కదా, అంతే ఫిల్టర్లెస్ హార్ట్. అబ్బే అసలు అంటే నేను ఇది వేరు, ఆయన గురించి మనం చెప్తానికి కూడా సరిపోము, బట్ మామూలుగా క్యాజువల్ గా చెప్తున్నాను, ఆయన అంత ఫిల్టర్లెస్ హార్ట్. రోజా గారు ఆవిడ చాలా మంచిది, నన్ను చాలా సార్లు ఆవిడ పుష్ చేసింది కూడా ఎన్నో స్కిట్లో, చాలా మంచిది ఆవిడ. అంటే నాకు చాలా అభిమానం కూడా, బాగా పర్సనల్ గా రోజా గారు అంటే నాకు చాలా అభిమానం. సూపర్. ఇక మనం చూస్తూ ఉన్నట్లయితే ఆది గారి స్కిట్లో మీరు ఉండేవారు, సో ఇప్పుడు సడన్ గా టీంలోంచి వచ్చేసారా బయటికి, అయితే టీం ఎందుకు డిస్మిస్ చేశారంటే ఏమంటారు? ఆయనకి ఏదో ఆపర్చునిటీస్ వచ్చినాయి, మనం చేయలేం లేక అని అన్నాడు, మీరు వేరే దానిలో ఎత్తుకోండి అన్నాడు. నాకేమో అంతగా మళ్ళీ ఇక ఎవరి దానిలోకి వెళ్ళేంత ఇది లేదు. అవునా? అందుకని నేను వెళ్ళలే అన్నా. చెప్పేశారా మీరు బయట వేరే ఎత్తుకోండి అని చెప్పి? అందరికి చెప్పారు, మేము వెళ్ళలేంలే అన్నా, అంటే నేను వెళ్ళలేనులే, నాకు ఈ బయట ఇవి సరిపోతున్నాయిలే, మళ్ళీ మనం వద్దులేక నువ్వు వెళ్తే అప్పుడు చూద్దాం, లేదంటే లేదు అని చెప్పి అప్పటితో ఆగిపోయాం. అది అయ్యి ఒక 1.5 year అయిపోతుంది ఆయన ఆగిపోయి కూడా.
మరి ఆది గారికి అండ్ మీకు ఉన్నటువంటి ర్యాప్ మీ ఇద్దరు కలిసి కూడా ఉండేవారట కదా? 8 years బ్యాక్ మేము మామూలుగా నేను దొరబాబు పవన్ అని మన రాజాసాబ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేస్తున్నారు మారుతి గారి దగ్గర. ఓకే. ఆయన ఇప్పుడు శైలజారెడ్డి సినిమా దగ్గర నుంచి మారుతి గారితోనే ఉంటాడు ఆయన నేను దొరబాబు ముగ్గురం కలిసి ఒక రూమ్ ఎత్తుక్కున్నాం. విడివిడిగా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం మేము, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళం. ఇలా కాదబ్బా ముగ్గురం తలకు కాస్త వేసుకుని ఒక రూమ్ తీసుకుందాం అని చెప్పి పంజాగుట్లో ఒక రూమ్ తీసుకున్నాం. ఒక రూమ్ తీసుకుని ముగ్గురం ఒక 6 నెలలు సరదాగా అలాగా రన్ చేసేస్తున్నాం. నెలకు ఒక 9,000 ముగ్గురు 3 మూళ్ళు కట్టేసుకుని సరదాగా వెళ్ళిపోతుంది. అలాగా వెళ్తా ఉండంటే సడన్ గా ఈయన ఎక్కడో ఒక హాస్టల్లో ఉండేవాడు. ఎవరు? ఆది గారు. ఓకే. ఒక హాస్టల్లో ఉంటే సంథింగ్ ఆ హాస్టల్కి ఏదో ప్రాబ్లం ఏమో వచ్చి తీసేశారు. అది తీసేసి నేను కూడా మీతో పాటు వచ్చేసి ఉంటాను అని చెప్పి ఆయనే అడిగారు. ఉంటాననేపాటికి సరే అయితే రెండన్నా మీరు వస్తే మాకు హ్యాపీనే కదా మాతో పాటు అని చెప్పి ఆయనకి సపరేట్గా, అంటే మేము సరదాగా అందరం కింద బొంతలు వేసుకుని పడుకునేవాళ్ళం. ఆయన కోసం సపరేట్గా ఒక డబుల్ గాట్ మంచం అది ఇది మొత్తం తీసుకుని ఆయన సెటప్ ఆయనకి చేసేసి మేము నలుగురం కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు ఒక ఆల్మోస్ట్ ఒక 8 years వరకు ఆయన నేను కలిసే ఉన్నాం. ఓ గ్రేట్ గ్రేట్. అయితే 8 years పైనే. ఆర్పి గారు, సో తనతో ర్యాప్ ఎలా ఉండేది అండ్ మీతో ఎలా ఉండేవారు? ఆర్పి అన్న చాలా అంటే చాలా మంచివాడు. అంటే ఈ మధ్య కొంచెం అలా హార్ష్గా కనబడుతున్నాడు కానండి. నిజమేనా? ఎందుకు ఇలా రోజా గారిని తిడుతూ ఉంటాడు? ఒక్క విషయం అయితే మాత్రం నేను చాలా బాధాకరం. అసలు ఆ విషయం గురించి కూడా నేను ఆయనతో మాట్లాడలేను. ఆయనతో మాట్లాడితే ఆయన ఇంకా బూతులు తిడతాడు నన్ను. అవునా? అంటే రోజా గారిని ఒక్కళ్ళని తిడుతున్నారు అన్న ఒక్క చిన్న బాధ ఒక్కటి తప్పితే మిగతా దానిలో మాత్రం చాలా మంచోడండి. చాలా అంటే చాలా మంచోడు. అంటే చాలా మంది అంటా ఉంటారు. తెలుసా దానికి విషయం? మరి ఆది గారితో అబే తెలీదు. అంటే నేను బయటగా ఎవరికి ఏం చెప్పుకోను. నేను ఒక ఇంట్రోవర్ట్ లాగా అలా ఉంటానంటే బయటికి ఏం చెప్పుకోవడం అలాంటిది ఏమి చేయను. సాధ్యమైనంత వరకు నాలో నేనే అలా ఉండిపోతా ఉంటా. నాకు ఆయనలో నచ్చింది అదొక్కటే. రోజా గారిని తిడతా ఉంటాడు. నేను చాలా సార్లు మేము చాలా గొడవ పడ్డాం ఒకసారి మేము. అవునా? నేను ఒకసారి అనుకోకుండా ఆ సందర్భం కోసం డ్రింక్ చేసి మరీ గొడవ పడ్డాం మేము. ఏమన్నారు ఇప్పుడు? అలా ఎలా అంటామన్నా అంటే నాకేంటంటే ఆవిడ పాపం నాకు చాలా సార్లు నాకు పుష్ ఇచ్చింది ఆవిడ. స్కిట్స్ లో ఎన్నో స్కిట్స్ లో నాకు నేను లేడీ గెటప్ వేసినా సరే ఏ గెటప్ వేసినా సరే నా పేరు చెప్పి నన్ను అలా కొంచెం పుష్ చేసేది. అంత మంచి మనిషి అలా తిట్టకూడదు కదన్నా అంట. ఆయన నేను అలాగే చాలాసార్లు అనుకున్నాం కానీ విడిగా ఈ రాజకీయాలన్నీ తీసి పక్కన పెడితే నెంబర్ 1 అండి. నెంబర్ 1. ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, మంచి బిజినెస్ మ్యాన్, చాలా అంటే చాలా మంచోడు. ఆ ఒక్క విషయంలోనే ఈ మధ్య అలాగా ఉంటున్నాడు. కానీ మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం. మామూలుగా రెగ్యులర్ గా ఫోన్ టచ్ లో ఉంటాం. ఎలా తమ్ముడా ఏంట్రా అని మాడుతూ ఉంటాడు. ఆ ఒక్క తప్పితే మిగతా వాళ్ళు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ కూడా మా వదిన అంటే ఈ మధ్య చిన్నవి మీమ్స్ అవి వస్తుంటే చూశాను నేను. చాలా బాధపడ్డా. మా వదిన గురించి కానీ ఆయన గురించి కానీ కొంచెం చిన్న మీమ్స్ వచ్చింది. చాలా బాధపడ్డా. ఆవిడ అసలు చాలా అంటే చాలా మంచిదండి. నేను అంటే మనం పురాణాల్లో చూసేవాళ్ళం కదా రాముడు సీత అని. వాళ్ళిద్దరు అంతే. అసలు వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి. ఆవిడ ఎంతసేపు ఈయన ఏది చెప్తే అదేంటది, ఈయన ఏది చెప్తే ఆవిడ అదేంటది. అసలు వీళ్ళిద్దరూ ఒక రాముడు సీతలాగా ఉంటారు. నిజంగా వేరే యావిగేషన్స్ కానీ వేరే ఏమి ఉండవు. వాళ్ళు చాలా మంచి పర్సన్స్ వాళ్ళు. సో మరి ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉన్నారా? చాలా మంది కూడా రావడానికి ఇష్టపడుతున్నారు. నేను ఫుల్ఫిల్. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే ఫుల్ఫిల్ అండి. కానీ ఎవరు ఈ ఫీల్డ్కి రామాకండి. ఇప్పుడే హ్యాపీ అంటున్నారు, వాళ్ళు రామాకండి అంటున్నారు. అందరికి నాకులా లక్ కోఆపరేట్ చేయాలి కదా. ఓకే. చేయలేదు సాధ్యమైనంత వరకు. ఇవాళ మీకు కృష్ణానగర్ లో ఎన్నో కష్టాలు చూస్తున్నా నేను. ప్రతిరోజు ఎన్నో కష్టాలు. అంటే రోజు గడవడం కూడా ఎలాగా అనే కష్టాలు నేను ఎన్నో చూస్తున్నాను. చాలా మంది ఇప్పటికీ వాళ్ళతో పాటు ఇంకో 10 మంది వచ్చారంటే ఇంకో 10 మంది పెరుగుతారు తప్పితే ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు ఇవి ఏమీ లేకుండా శుభ్రంగా ఊళ్ళో వ్యాపారము చక్కగా చదువుకుంటాం. చదువుకుంటే ఎక్కడున్నా మహారాజే. బాధపడుతూ ఉంటారా చదువుకోలేదని మీరు ఎప్పుడైనా? అబ్బే ఎప్పుడు లేదు. అంటే నేను చదువుకుంటే వచ్చే శాలరీ కన్నా నేను ఎక్కువ శాలరీనే చూసుకుంటాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. దేవుడి దయ వల్ల నాకైతే ఇప్పటి వరకు నేను అంటే ఇంకా పై చదువులు చదివితే బాగుండేదేమో అన్న సెన్స్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలా. అవకాశం కూడా రాలా. అంతా నేను స్పాట్లో టకటక మంచి రేంజ్కి వచ్చేసా. చాలా నేను రావడం సంవత్సరాల కొద్దీ తిరగలేదు. అలా వచ్చాను. నాకు వెంటనే ఆపర్చునిటీ వచ్చింది. లోపలికి వెళ్ళగలిగాను. వెంటనే మళ్ళీ వచ్చింది. మనం డైలాగ్ డెలివరీ కరెక్ట్గా చెప్పగలిగాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ పంచ్కి ఎక్కడ ఎలా చెప్పాలో ఏంటి అనేది మనం డైలాగ్ డెలివరీ కరెక్ట్గా చెప్పగలిగాము.
సక్సెస్ ఓకే. అవును కదా, జబర్దస్త్ అంటేనే డైలాగ్స్ విత్ పంచెస్ అన్నమాట. మీరు సెకండ్ టేక్ తీసుకుంటే రెండోసారి స్టేజ్ ఎక్కడానికి లేదు స్కోప్. అవునా? మీకు అంతా అక్కడ ఇప్పుడు మామూలుగా షూటింగ్స్ అన్ని టేక్స్ చేస్తారు, 4 టేకులు 5 టేకులు 10 టేకులు ఎన్ని టేకులైనా చేస్తూ ఉంటారు మళ్ళీ కరెక్ట్గా వచ్చే వరకు. కానీ మీకు జబర్దస్త్ స్టేజ్ వన్స్ ఎక్కి మైకి పెట్టిన తర్వాత డైలాగ్ టు డైలాగ్ కరెక్ట్గా రావాలి. ఒక్క డైలాగ్ మిస్ అయినా, రోల్ అయినా, మర్చిపోయినా స్పాట్ దిగినట్టు అలా బయటికి వెళ్ళిపోవడమే. అవునా? నాకు మామూలుగా కరెక్ట్గా స్కిట్కి ఎక్కే ముందు రోజు నైట్ నాకు మామూలుగా ఒక పేపర్ ఇచ్చేసేవాళ్ళు. ఇది నేను చక్కగా ఆ రోజు నైట్కి పొద్దునకి నేను ఓన్ చేసుకుని టక నా డైలాగ్స్ వరకు నేను కరెక్ట్గా ఏది ఇప్పటి వరకు నేను చేసిన ఈ 150 స్కిట్స్లో కూడా ఒక్క డైలాగ్ వదిలింది లేదు, ఒక్కటి కూడా రోల్ అయింది కూడా లేదు. ఆఖరికి ఒక్కొక్కసారి నేను పక్కన డైలాగ్ మర్చిపోతున్నాడని చెప్పి వాడి డైలాగ్ చెప్పేస్తున్నాను, నాతో గొడవ పడేవాళ్ళు. అది గారే 3 సార్లు బాబు ఆయన డైలాగ్ ఆయన చెప్తాడు లేట్ అయినా సరే నువ్వు గప్పుకుని చెప్పమాగయ్యా అని చెప్పేవాడు. వాడు మర్చిపోతాను మళ్ళీ ఆ పంచిపోద్దేమో నా భయం. నేను చెప్పేసేవాడు, వాడి డైలాగ్ కూడా చెప్పేసేవాడు. 3 సార్లు అలా గొడవలు అయ్యాయి నాకు, దొరబాబు అనే అతనికి, ఈ రేజింగ్ రాజు గారికి. వీళ్ళు గప్పుకుని మర్చిపోతే నేను వాళ్ళ డైలాగ్ చెప్పేసేవాడిని టక్మని. చెప్తే బయటకు వచ్చిన తర్వాత నాకు బాగా ఇచ్చేవాళ్ళు, నా డైలాగ్ నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు చెప్పుకోవచ్చు కదా అని. అలా. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తుంటారు? ఫాదర్, మదర్ ఏంటి? మా ఫాదర్ కార్పెంటర్ అండి, మా మదర్ హౌస్ వైఫ్. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి మామూలుగా స్ట్రగుల్స్లో పెరిగిన మనుషులమే. పుట్టడం అయితే గోల్డెన్ స్పూన్ మనకి ఏ లోటు లేకుండా మంచి పొజిషన్లోనే పుట్టాం. కానీ తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. అవునా? అక్కడి నుంచి ఇక నేను కష్టపడి చాలా కష్టాలు పడి ఒక షాప్ అనేది నేను పెట్టుకోవడం. ఒక జెర్సీ అని పాలు తెలుసు కదా, ఆ మిల్క్కి నేను డిస్ట్రిబ్యూటర్ మా ఊరు మొత్తం. ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నేను తీసుకోవడం, అది ఒక ఆయన దగ్గర నుంచి లీజ్ తీసుకుని మెల్లగా అది రన్ చేసుకుంటా ఆయనకి నాకు ఇచ్చిన అతనికి ఒక 15% అలాగ ఇచ్చేవాడిని. ఆ టైంలో ఒక 15 ఏళ్ళ వరకు ఇచ్చా, 10 ఏళ్ల వరకు అనుకుంటా ఆయనకి ఇచ్చేవాడిని. నేను అలా దాన్ని రన్ చేసుకుంటా, దాన్ని మామూలుగా అలా విస్తరించుకున్నా మా ఊళ్ళో. అలా చేసుకుంటానే మళ్ళీ ఇల్లు అంటే వచ్చినవి మొత్తం పోయినాయి, మళ్ళీ నేను వాటిని సంపాదించుకున్నాను. అవునా? మా ఇల్లు కానీ ఇంట్లో కొంచెం గోల్డ్ కానీ అవి కానీ అన్నీ నేనే సంపాదించుకున్నాను. గ్రేట్, సూపర్. మోహన్ గారు, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అండి. సో కాకపోతే మీ యొక్క టీమ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా హైప్రాది టీం అంటే చాలామంది అభిమానులు ఉంటారని చెప్పుకోవచ్చు కదా. సో వారందరికీ మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, వెనకాల ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి హ్యాపీగా. అంటే ప్లాన్ బి అది, ప్లాన్ ఏ సక్సెస్ అయింది అనుకోండి, ఇక ప్లాన్ బితో సంబంధం లేదు. కానీ ప్లాన్ ఏ పోయింది అనుకోండి, ప్లాన్ బి కావాలి. కాబట్టి సపోర్ట్తోనే రండి. నేను కూడా ఆ టైంలో రావడం, సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే నాకు ఊళ్ళో బిజినెస్ ఉంది. ఇది లేకపోయినా చేసుకోగలను కాదు, భయం లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు ఇన్కమ్ రాకపోయినా సరే నేను దానివల్ల నేను మేనేజ్ చేసేసుకోగలను అన్న ధీమాతోనే వచ్చాను. దేవుడి దయ వల్ల ఓకే, సక్సెస్, హ్యాపీ. నా పని నేను చూసుకున్నా, మంచిగా సినిమాలు చేశాను, మెయిన్ లీడ్ సినిమాస్ చేశాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. జబర్దస్త్ లో ఒక 150 ఎపిసోడ్స్ పైన చేశాను. పైన చాలా లీడ్ క్యారెక్టర్స్, అవన్నీ మంచి లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇంచుమించుగా. కొన్ని చిన్నగా ఉన్నా సరే కొన్ని పెద్ద ఉంటాయి, అందరికీ సమానంగా వచ్చాయి. అలాగా అది నేను చెప్పేది, అంతకు మించి ఏం లేదు. సూపర్. సో మీరు అనుకుంటున్నట్లుగా మంచిగా మీరు ఇంకా సినిమాలు అట్ ది సేమ్ టైం పెద్ద షోస్ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మీకు ఏదైతే రైవలరీ ఉందో ఆది గారికి మీకు, సో మళ్ళీ అంతా పోయి కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో గైస్, ఇది జబర్దస్త్ మోహన్ చాలా మంచి విషయాలతో మనతో పంచుకున్నారు. అండ్ సో తన స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో కాబట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఆప్షన్స్ పెట్టుకొని మాత్రం మీరు ఎంటర్ అవ్వండి అని చెప్పి కూడా చాలా చక్కగా చెప్పారనమాట. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో దెన్ టేక్ యువర్ డెసిషన్ అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.